న్యూస్కి స్వాగతం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలేని జనసేన పార్టీ సీనియర్ నేత, కోర్ కమిటీ సభ్యుడు నూనె మల్లికార్జున యాదవ్ అన్నారు. ఆయన వర్ధంతిని పురస్కరించుకుని గురువారం స్థానిక మినీ బైపాస్లో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నూనె మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ, సమాజంలో అంటరానితనాన్ని రూపుమాపేందుకు జ్యోతిరావు పూలే దంపతులు చేసిన కృషి అనలేదన్నారు. జ్యోతిరావు పూలే స్ఫూర్తితో జనసేన పార్టీని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్థాపించడం జరిగిందన్నారు. ఆశయ సాధనకు జనసేన పార్టీ కట్టుబడి ఉందన్నారు. జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు పనిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నూనె మల్లికార్జున యాదవ్, సుందర్రామిరెడ్డి, జాయింట్ సెక్రటరీ జమీర్, జనసేన పార్టీ జిల్లా ఆఫీస్ ఇన్ఛార్జ్ కె కృష్ణారెడ్డి, వై రవికుమార్, కరీం మరియు జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. 1890 నవంబర్ 28న జ్యోతిరావు పూలే గారు మరణించారు. ఆయన ఈరోజు 134వ వర్ధంతి జరుపుకుంటున్నాము. జ్యోతిరావు పూలే గారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, బీసీ ఎస్టీ మైనార్టీల కోసం ఆయన అందరికీ చైతన్యం తెచ్చేదానికి కృషి చేశాడు. దీనబంధు అనే పత్రికను స్థాపించి ప్రజల్లో చైతన్యం రావాలని చేశాడు. సతారా అనే సమాజాన్ని స్థాపించి ఆయన అందరికీ బడుగు బలహీన వర్గాలకి చైతన్యం తెచ్చేదానికి ఆయన స్ఫూర్తిగా తీసుకున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఏంటంటే ఆయన అడుగుదారుల్లో నడవాలని నిర్ణయించుకున్నారు. డాక్టర్ బాబా అంబేద్కర్ గారు కూడా జ్యోతిరావు పూలే గారిని గురువుగా పూజించేవాడు. మొట్టమొదటి బిరుదాంకితుడు జ్యోతిరావు పూలే గారు. సావిత్రిబాయి ఆయన సతీమణి బాలికలకు విద్యాభ్యాసాలు నేర్పించారు. మొట్టమొదటిగా పాఠశాలను ఏర్పాటు చేసింది కూడా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే గారు. ప్రజల్లో చైతన్యం తెచ్చారు. సతీ సహనమనాన్ని నిర్మూలించారు. ప్రజలకు ఒక మంచి నడవడికలను నడిచేదానికి బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు ఆయన అడుగుదారుల్లో నడవాలని కోరుకున్నారు. అదేవిధంగా మహారాష్ట్రలో బీజేపీ చైతన్యానికి మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కృషి చేశారు. ప్రజల్లో భారతదేశంలోనే మరో పూలేగా ఆయన ఎదిగారు. ఆయన బడుగు బలహీన వర్గాల కోసం జనసేన పార్టీని స్థాపించారు. జై జనసేన. నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే గారి 134వ వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించడానికి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేమందరం ఇక్కడికి వచ్చేసాం. అదేవిధంగా ఇట్లాంటి నాయకుడు ఎంతోమంది చదువుకోవాలా, దేశంలో ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే నినాదంతో జ్యోతిరావు పూలే గారు ఎంతోమందిని విద్యావంతులు చేసినటువంటి వాళ్ళలో మొదటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. అదేవిధంగా ఆయన అడుగుజాడల్లో ఈరోజు మన రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతోమందికి ఆయన నినాదాలను తీసుకెళ్తూ ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఈరోజు ప్రతి ఒక్కరికి జ్యోతిరావు గారి పూలే గారి సిద్ధాంతాలని రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఈరోజు ఆయనకి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేమందరం నివాళులు అర్పించుకుంటున్నాం. జై హింద్, జై జనసేన. గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు జ్యోతిరావు పూలే గారిని గుర్తు చేసుకుంటూ ఈరోజు ఎన్నో బీసీ క్యాస్ట్లు, బ్యాక్వర్డ్ క్యాస్ట్లు ఎన్నో ఇన్స్పిరేషన్గా చేసి ఈరోజు ఎంతో మంది చాలా నిదర్శనంగా ఈరోజు మాట్లాడడానికి బీసీ క్యాస్ట్లు ఎవరన్నా ముందుకు వచ్చారంటే జ్యోతిరావు గారి పూలే నిదర్శనం అనుకోవాలి. అలాగే మా జనసేన పార్టీ కూడా ప్రతి ఒక్కరిని కూడా అన్ని బ్యాక్వర్డ్ క్యాస్ట్లు ప్రతి ఒక్కరిని కూడా ముందంజలో వాళ్ళని అన్ని విధాలుగా ముందుకు పెట్టడానికి పవన్ కళ్యాణ్ గారు అన్ని విధాలుగా కృషి చేస్తారని తెలియజేస్తున్నారు. జై హింద్, జై జనసేన.